న్యూస్ వరంగల్ జిల్లాలో మొరం మాఫియా రెచ్చిపోతుంది. అర్ధరాత్రి అక్రమంగా మొరం తీస్తుండగా అడ్డుకున్న ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు దుండగులు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాదన్నపేట చెరువు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నట్లు తెలుసుకున్న ఉద్యోగులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. అయితే రెవెన్యూ ఉద్యోగులపై ఎదురుదాడికి దిగిన మొరం మాఫియా వారి సెల్ ఫోన్లు లాక్కొని బంధించారు. మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మీరెవరు అడిగేందుకంటూ జీపీఓ నరసింహస్వామితో పాటు మరో రెవెన్యూ ఉద్యోగిపై దాడి చేశారు. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డారు రెవెన్యూ ఉద్యోగులు. ఈ ఘటనపై నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మన 6 గంటలకు మాదన్నపేట చెరువులో మట్టి అక్రమంగా జేసీబీలతోటి టిప్పలు ట్రాక్టర్లతో తరలిస్తుండగా మా ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళగా శ్రీయుక్త తహసీల్దార్ నర్సంపేట గారి ఆదేశాల మేరకు నేను ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి వాటిని ఆపడం జరిగింది. తర్వాత వారికి అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు నువ్వేం చేసుకుంటావో చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బైకాని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు మీరు మట్టి తోలుకునేటువంటి పద్ధతి కాదు, రాత్రి పొద్దున్నదాకా మట్టి తోలుకోమని చెప్పిన మీరు మా ఆఫీస్కి వచ్చి అనుమతి పత్రాలు చూపించి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ అనుమతి పత్రాలు చూపించిన తర్వాత మీరు తోలుకుందరు, కానీ మీరు మాత్రం మట్టి తోలడం బంద్ చేయమని సారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మన వెనుకకు తిరిగి వస్తుండగా వాళ్ళందరూ మూకుమ్మడిగా నువ్వు ఎందుకు వస్తావురా, నీకు ఏమున్నారు ఇక్కడ, నీకు మా పర్మిషన్ ఉంటుంది లేదు, మా ఇష్టం తోలుకుంటాము, ఏమైనా చేసుకుంటామని విచ్చలవిడిగా ఆ బైకాన్ రాకేష్ అతని అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. రైట్, ఇక మొరం మాఫియా ఆగడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇక వరంగల్లో రెవెన్యూ అధికారులపై మొరం మాఫియా దారులు దాడి చేశారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే నర్సంపేట నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో సామాన్యుల మీద దాడులు, ప్రశ్నించిన వారి మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాము. లా అండ్ ఆర్డర్ సమస్య నర్సంపేట నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఇప్పుడు ఏదైతే అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో అక్రమ దందాలకు కూడా కొమ్ము కాస్తున్నట్టుగా మనకు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు రెవెన్యూ అధికారులు ఏదైతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి నర్సంపేట పట్టణ సమీపంలో ఉండేటువంటి మాదన్నపేట చెరువులో పూర్తిగా మొరం దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కావచ్చు చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి మట్టి దందా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ మట్టి దందా అయితే మొరం అయితే ఏదో క్వాలిటీ మొరం తీసిన తర్వాత ఆ గుంతలను పూడ్చడానికి నాసి రకం మట్టి పోస్తున్నట్టుగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇదంతా జరుగుతున్నట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం తర్వాత అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు మాదన్నపేట చెరువులో జరుగుతున్నటువంటి మొరం దందాకు సంబంధించి చూసేందుకు వెళ్ళినటువంటి తరుణంలో రెవెన్యూ సిబ్బంది మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అనుమతులు లేవు, అనుమతులకు సంబంధించినటువంటి పత్రాలు చూపించమని అడిగితే దాడి చేశారని అక్కడ ఉన్నటువంటి జీపీఓ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జీపీఓ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ కూడా ఫోన్ చేసినటువంటి తరుణంలో ఆ ఎంఆర్ఓ కూడా ఇదంతా కూడా ఉదయం పూట కొనసాగించాలని సూచించినట్టుగా కూడా మనకు ఏదైతే వీడియోలో మాట్లాడుతున్నటువంటి జీపీ ఎవరైతే ఉన్నారో నరసింహస్వామి చెప్తున్నటువంటి మాటల ప్రకారం తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఎవరైతే నరసింహస్వామి జీపీ ఎవరు ఉన్నారో గ్రామ పంచాయతీ ఆఫీసర్ గా ఉన్నటువంటి నరసింహస్వామి మీద 16 మంది దాడి చేసినట్టుగా మనకైతే స్పష్టంగా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. ఆయన సెల్ ఫోన్లు కూడా లాక్కున్నటువంటి పరిస్థితి. అక్కడే చాలాసేపు ఇద్దరు అధికారులను కూడా బంధించి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇప్పటికైతే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రెవెన్యూ అధికారులు.
పోలీసులు ఏ యాక్షన్ తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ నామకే వాస్తే నమోదు చేసి దాన్ని వదిలేస్తారా, లేకుంటే అతని మీద జరిగినటువంటి దాడి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి మీద జరిగిన దాడి ఆయన స్పష్టంగా పేర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాకేష్ తో పాటు ఇంకో మరి కొంతమంది నా మీద దాడి చేశారని చెప్తున్నటువంటి తరుణంలో వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేకు అనుసరులుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేకు అనుసరణలోనే అక్కడ మట్టి దందా కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఇతర అంశాలన్నీ ఎమ్మెల్యేకు అనుసరణలో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేకి తెలియకుండా ఏది జరగడం లేదు. ఈ అంశాలను బట్టి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తే ఆ దాడులకు సంబంధించి ఖచ్చితంగా కఠినమైన సెక్షన్లను అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీదే మురందందా చేసేటువంటి తరుణంలో చర్యలు తీసుకునేందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దాడి చేశారంటే ఏ విధంగా నర్సంపేట నియోజకవర్గంలో మురందందా కావచ్చు, మట్టి దందా కావచ్చు, ఏ విధమైనటువంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.